ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్నీ విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం కనుక మనం చూస్తే, నువ్వు ఆత్మలో ఎట్లయితే వర్ధిల్లుతా ఉన్నావో అన్ని రంగాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అని చెప్పని మరి యోహాన్ గారు రాయడం, తన పత్రికలో మెన్షన్ చేయడం మనం చూస్తాను. వాక్యం ఉన్న ప్రియమైన వారులారా, మనం ఎప్పుడు కింద నుండి పైకి ఎక్కేవారుగా ఉండాలి, కానీ ఒకనాటి కార్యాల కొరకు మనం మాట్లాడే వాళ్ళగా ఉండకూడదు. అప్పటి రోజుల్లోన బాగా ప్రార్థన చేసేదాన్ని, ఒకప్పుడు దేవుని స్వరాన్ని వినేదాన్ని, ఒకప్పుడు దేవుడు బాగా వాడుకున్నాడని. ఒకనాటి సంగతులు కాదు, ప్రజెంట్ లేదా మనం ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా వాడుకుంటున్నాడో వాటి కొరకు మనం మాట్లాడే వాళ్ళంగా ఉండాలి. కాలేబు జీవితం మనకి మాదిరిగా ఉంది కదండి. 45 సంవత్సరాల వయసులో నేను ఎలాంటి బలము కలిగి ఉన్నానో అదే బలము 85 సంవత్సరాల వయసులో కూడా అదే స్ట్రెంగ్త్, సేమ్ స్ట్రెంగ్త్ కలిగి ఉన్నాను. నేను కొండలను ఎక్కగలను, నేను స్వాధీనపరచుకోగలను అని మాట్లాడుతూ ఉన్నాడు. సో మన జీవితంలో అంతా అయిపోయింది అని మనం అనుకున్నప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడం మొదలు పెడతాడు. చాలాసార్లు మనం నిరాశపడిపోతూ ఉంటాం, చాలాసార్లు కృంగుదల అయిపోతూ ఉంటుంది. మన లైఫ్లో ఉన్న స్టాగ్నేషన్ బట్టి కావచ్చు, మరి పరిస్థితులను బట్టి కావచ్చు, తెలియని నిరాశ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. బట్ దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు మోషే గారిని 40 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. ఒక 40 years అయితే ప్రభు అట్లా అరణ్యంలో దిప్పుతా ఉన్నాడు, 40 ఐగుప్తు దేశంలో, మరి అట్లనే ఇంకొక 40 అరణ్యంలో. ఈ 40 మొత్తం 8 years దాటిన తర్వాత దేవుడు మోషే గారిని వాడుకోవడం మొదలుపెట్టాడు కదండి. యెహోషువ గారు కూడా, ఇంకా నా లైఫ్ ఎండింగ్లోకి వచ్చాను, నేను చాలా గొప్ప యుద్ధాలు చేశాను, చాలా సాధించేశాను అని అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు స్వాధీనపరచుకోవాల్సిన ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి, నువ్వు సంపాదించాల్సిన ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి. చెప్పాలంటే దేవుడు మన జీవితాల్లో ఆయన యొక్క ప్రణాళిక, ఆయన చేయాలనుకున్న అద్భుతాలు, ఆయన మనల్ని వాడుకునేది ఇంకా అసలు ఏమి స్టార్ట్ అవ్వలే. ముందు దినాల్లో ఆయన మనల్ని ఇంకా వాడుకుంటాడు. మనం ఆత్మీయంగా దినదినము ప్రభువులు ఎదిగే వారంగా ఉండాలి. మన ముగింపు, మన ఆరంభం కంటే కూడా మన ముగింపు చాలా మహిమకరంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, సంసోను కొరకు మనం చూస్తే ఎంత గొప్ప ఆరంభమో, నిజం కదండి. ఒక చిన్న కోడి పిల్లని పట్టుకోవడం చాలా కష్టం, అలాంటిది 300 నక్కల తోకలకి ముడులు వేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇది ఎలా సాధ్యమైంది? ఒక ప్రత్యేకమైన అభిషేకం, ఒక డిఫరెంట్ అనాయింటింగ్ అనేది దట్ హీ క్యారీస్ చాలా ప్రత్యేకమైంది. మరి ఆ నక్కల తోకళ్ళకి ముళ్ళు వేయడం కానీ, గాడిదెంత, దాని బతికెంత, దాని దవడ ఎముకతో 1000 మందిని చంపడం ఏంటి, ఒక స్పెషల్ అనాయింటింగ్. ఆరంభం చాలా గొప్పగా ఉంది, బట్ ముగింపు కదా. మనం క్రైస్తవులంగా మనం ఫోకస్ చేయాల్సింది మన ముగింపు. ఆరంభం ఎట్లన్నా ఉండదు. ఆరంభం అందరి దృష్టిలో పనికిరాని వాడుగా, కడసారి వాడుగా, గొర్రెల కాపరిగా అన్నా ఉండదు. ముగింపు మాత్రం సింహాసనం మీద, ముగింపు మాత్రం దేవునికి హృదయానుసారుడిగా, ముగింపు మాత్రం దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడిగా. మన జీవితాల్లో కూడా మనం ఆత్మ వర్ధిల్లాలి. దినదినము కూడా మన యొక్క ప్రేయర్ లైఫ్, ప్రభువుకి మనకి మధ్య ఉన్న సంబంధం అనేది డే బై డే పెరుగుతూ ఉండాలి. కానీ ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాళ్ళం, ఒకప్పుడు దేవునికి చాలా దగ్గరగా ఉన్నామని అలాంటి జీవితం మనకొద్దు. మన భక్తిలో రోజుకి పెరగాలే తప్ప పడిపోకూడదు. పైనుంచి కిందికి పడిపోయే వరంగా మనం ఉండకూడదు. మన ఆత్మీయ జీవితంలో స్టాగ్నేషన్ ఉండకూడదు, పైకి వెళ్ళిపోయి ఒక్కసారిగా కిందకి పడిపోయే వారంగా కూడా మనం ఉండకూడదు. కింద నుంచి పైకి మెట్టు ఎక్కే వారంగా, అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, దేవుడికి టాలెంట్, ఎబిలిటీ అక్కర్లేదు. దేవుడు కోరుకునేది అవైలబిలిటీ. మనం అవైలబుల్గా ఉన్నప్పుడు మన ఎబిలిటీతో సంబంధం లేకుండా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఈ వాక్య భాగం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్